వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే ప్రోగ్రామ్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆయన వైసీపీ నాయకులని కార్యకర్తల్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి అనేది ప్రధానమైనటువంటి అంశం. మరి దీని మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సార్, రాధాకృష్ణ గారి కామెంట్స్ గురించి మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఆయన తర్వాత తన తప్పు తెలుసుకున్నారేమో, మరి ఆ వీడియో టెలికాస్ట్ చేసిన దాన్ని అయితే రిమూవ్ చేసేసారు. కానీ అప్పటికే అది రీచ్ అవ్వాల్సినంతగా రీచ్ అవ్వటం, దాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ క్లిప్ కట్ చేసి ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఉద్దేశించి, వారి భార్యలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? ఆయన ఆ స్థాయిలో మాట్లాడటం కరెక్టేనా? ఒక విషయం ప్రజలకి తెలియవలసిన విషయం ఏంటంటే, ఈ రోజు ఆ తపేలా ఛానల్ కి సంబంధించిన వాడు అధినేతల కింద చాలా మనీ అవుతున్న ఆ యూజ్లెస్ ఫెలోస్ కి, అందరి జర్నలిస్టులకి ఉన్న క్రెడిబిలిటీ వాళ్ళకి లేదు. మనిషికి కావాల్సింది డబ్బులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఎవరంటే, ఒకటి టీవీ ఫైవ్, ఇంకోటి ఏబిఎన్. వీళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ప్రవర్తనకి సమాజం ఎంటర్టైన్ చేస్తుంది. అంచేత వీడినైతే ఏం చేయలేదు కాబట్టి నన్ను కూడా ఏమి చేయలేరన్న దాన్ని ఏమంటే ఒళ్ళు పోత్రంతో పేలిన అసందర్భ పేలాపం. సాధారణంగా జర్నలిస్ట్ అన్నవాడు ఎవడైనా సరే, నేను జర్నలిజం చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నా, మనం రాసిన రాతకి మనం మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటుంది. కానీ ఆ విధవాళ్ళు ఇద్దరికి అది ఉండదు. ఎందుకు ఉండదంటే దే ఆర్ టంగ్ ట్విస్టర్స్ అంట. ఇప్పుడు వాడికి దమ్ముంటే, జర్నలిస్ట్ కోణం ఎలా ఉంటుందంటే, వాడు చెప్పాడు కదా, సాయంత్రం ప్రవచనాలు చెప్పి పోయాడు కదా, తెల్లారు అది పేపర్లో కనబడాలి కదా. ఇప్పుడు వీడియో తొలగించిన దాకా చెప్పారు మీరు. ఆ బురదొక్క ఏదో రాత్రి పేలిన అసందర్భ పేలపల్లో పలుకులు పొద్దున్న పేపర్లో తగలెడితే అది ఎందుకు రైలపాడు? అక్కడే అడిగి భయం, చేతకాని ససవతనం. ఈ జడ్డివేదం మాట్లాడిన మాటలకి, అటు రాసిన రాతలకి అంబలు తాగి వాడికి మేసాలు ఎత్తి వాళ్ళగా ఈ పనికిమాలిన అదొక ఎవడో చదివి వినిపించేవాడు ఒకడు. ఫస్ట్ థింగ్, వావి వరుసలు అనేవి చాలా ఇంపార్టెంట్. రే, నీకు అక్క చెల్లి ఇంట్లో ఉంటే, అలాగే భార్య అన్నది ఉంటే, వాళ్ళని చూసే కోణం ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు పెళ్ళైన కొత్తలో మా చెల్లి నాతోనే ఉండేది. కానీ నా చెల్లిని చూసే విధానం, మా అమ్మను చూసే విధానం, నా భార్యను చూసే విధానానికి మనిషికి కుటుంబ వ్యవస్థలో ఒక నియమావళి ఉంటుంది. అది లేని వెధవలు ఎవరంటే వాళ్ళే. ఆ వెధవల్ని సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద మనం ట్రీట్ చేయనంత కాలం, మీరు కావాలంటే చూసుకోండి, వాడు ఒకడు కంచాలు సాయంత్రం డిబేట్లు చెప్తాడు, కంచాలు వాడు. ఆ కంచాలోడు క్యారెక్టర్ విత్ ఆ మొగుడు నెత్తి నూరు కొట్టుకుని చెప్తున్నా సరే, వాడితో ఇంకా కంటిన్యూషన్. వీడు తిరుమల దేవస్థానానికి చైర్మన్ ఉండి రెడ్ హ్యాండ్ గా దొరికిన తర్వాత కూడా ఆవిడ ఉత్తరం విత్ ప్రూఫ్స్ ఉన్నా సరే, కుల ప్రాతిపదిక మీద ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాం ఈ రోజు దాకా. నేను దాకా ఏదో జూబ్లీ సెలక్షన్ నాటకాలు, ఇవాటికి కూడా రాజీనామా చేయలేడు క్యారెక్టర్ లేకపోయినా. దేవదేవుడి సన్నిధిలో క్యారెక్టర్ లెస్ ఫెలో ఈస్ టాకింగ్, ఈస్ సిట్టింగ్, అక్కడ కూర్చుని ఉన్నాడు. ఇక్కడ వీడికి ఫ్రస్ట్రేషన్ అన్నమాట. అంటే వీడు ఎంత పనికిమాలని ఎదవుతాను అంటే, ఆ రోజు అమరావతి బిల్లు పార్లమెంట్ లోను రాజ్యసభలో పాస్ అయిన తర్వాత సాయంత్రం ఆ సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టాలని ససవా, ఆ ఎదవన్నారు ఎదవా, అది చేసిన పని ఏంటి? మావిగాని మీద డిబేట్ పెట్టి దాన్ని అవహేళనం చేసుకుని వస్తావా? తిరుమలలో తుడా అని ఉంటుందిరా, తిరుపతి అయితే తుడా, నాకైతే వైజాగ్ ఓడా, వియుడిఏ, జిహెచ్ఎంసి హైదరాబాద్. ఏరా ఈ షార్ట్ కట్ పేర్లు నీకేమన్నా దాంట్లో వ్యంగ్యాలను యాడ్ చేయమంటావు? నన్ను ఎన్ని యాడ్ చేయమంటావు చేస్తాను నేను. ఇదిరా మనకు కావాల్సింది. సిఆర్డిఏ అని ఎందుకురా చదువుతున్నావు? దాన్ని అక్కడ పెద్ద తోపుగడివి కదరా నువ్వు. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటారే, నువ్వు నిజంగా నీ ముఖానికి కిరసాయలు నమ్ముకోకుండా అప్పనంగా అది ఎవరిదో ఛానల్ ఎత్తేయడం కదరా రే పేపర్ను. నీ ముఖానికి దమ్ము ధైర్యం ఉంటే, డబ్బుల కోసం దేవిరులు ఆడకుండా ఎవరు కూడా బిల్డింగ్లు కడితే బిల్డింగ్లు మార్చుకొని చావడం కదరా రే. క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు నీ మొహానికి భార్య విలువ తెలుసురా? ఆ మాతలు చనిపోయింది కదరా ఆవిడ, మీ భార్యమని చనిపోయింది కదా ఆవిడ. కనీసం సిగ్గు లజ్జ ఉందరా నీ ముఖానికి? ఆవిడ విలువ తెలుసురా నీకు కనీసం? పనికి మాలేదవా, 2 పిల్లలు ఇచ్చింది నీకు, నీ ఛానల్ ని నీ పేపర్ ని ఉద్ధరిస్తున్నారు కదా నీ కొడుకు కూతురు. ఇవాళ ఇలాగే ప్రవర్తించవరా నువ్వు? ఇంట్లో ఇలాగే ప్రవర్తించవా? అది సమాజ నియమావళికి వ్యతిరేకం. 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంవత్సరాలు చేసిన సాధారణచారికి చెల్లి కింద రాత్రి ఏమైనా గాంధీ సినిమా ఏమైనా చూసేవాడు నువ్వు? గాంధీ మీకు చెప్పి హరికథలు అవన్నీ విని ఏమైనా ప్రభావితం అయ్యేవా? ఇంకొకసారి మర్యాద అన్నది నిలబెట్టుకునే మొహం కాదు నీది. నీకు ఎలాగో నీ బతుక్కి క్యారెక్టర్ లేదు, మర్యాద లేదు. మీ వెధవులందరికీ మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టి రా, వైఎస్ఆర్సీపీ లేదా కాంగ్రెస్ వాడు లేదా బీజేపీ వాడు అంటే నీకే అంత ఒళ్ళుపోయి కాలం ఉందో? తెలుగుదేశం చుట్టూ సంకనాకి ఎదవలు తప్ప ఇంకెవరు నీకు కనబట్టలేదా? ఎలక్షన్ అయిపోయిందిరా. చంద్రబాబు గారికి ఏదో అవమానం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ పరంగా అవమానం జరిగితే వాళ్ళు ప్రజాక్షేత్రంలో తేల్చుకుని ముఖ్యమంత్రులు చూపిస్తున్నారు. మధ్యలో నీకెందుకురా సొనకానందం? నాకు అర్థం కదా. ఓడరా అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేట్ కన్సర్న్ అసలు నీకు వైఎస్ఆర్సీపీ విషయంలో నీకు వాట్ వే యు ఆర్ కనెక్టెడ్? ఫస్ట్ థింగ్, ఓకే, నీకు 164 సీట్లు ఇచ్చి నీ మ్యాండేట్ ఇచ్చిన ప్రభుత్వం ఎంపీకి పందిరేస్తుందో చెప్పురా దమ్ముంటే. సిఆర్డిఏ చుట్టూ రైతులు పడుతున్న మానసిక ఆక్రందనే రామారావు గారి ప్రాణం పోయింది అక్కడ. చూపించరా నీకు దమ్ముంటే.
నారాయణ వెకిల్ నవ్వులు చూపించరా ఒకసారి, గౌసురుతున్న నారాయణ వీడియోలు చూపించరా ఒకసారి దమ్ముంటే. ఏం నాటకాలు ఆడుతున్నావా? రాజధాని పరిధేదిరా, బిల్లు గురించి రాయిరా, నువ్వు జర్నలిస్టు కదా, రాజధాని పరిధేదిని రాయిరా దమ్ముంటే. ఓ తప్పట్లు కొట్టుకుని సన్నాసి మేళం పెట్టుకుని చస్తూ ఉంటావు కదా చంద్రబాబు నాయుడు భజన చేసుకుని. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ ఎంత? 180 కిలోమీటర్లు, 110, 120 కిలోమీటర్లు. అమరావతి రేడియస్ ని పెంచితే నీకు వచ్చే పోత్రం ఏట్రా? ఎరా గ్రేటర్ హైదరాబాద్ ఉన్నప్పుడు గ్రేటర్ అమరావతి కాన్సెప్ట్ మాట్లాడితే సస్తావా? నీకు ఒకే ఒక విషయం చెప్తాను, ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనుక ఆ శాంక్షన్ అయిన బెంచ్ని కర్నూలు తీసుకొచ్చి పెట్టుంటే ఏం మాట్లాడుందురా నువ్వు? ఏ సందీప్ గారు, ఆనాడు ప్రతిపాదించిన 3 రాజధానులు అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే వైజాగ్ ఎలాగో ఫైనాన్షియల్ హబ్ కింద ఉంది, జస్ట్ లైక్ ముంబై టైప్ లో ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. అలాగే అమరావతి రాజధాని శాసన రాజధాని నేను ఉంటానని చెప్పాడు కదా, బెంచ్ తెచ్చి పడేసి ఉంటే కర్నూలుకి న్యాయ రాజధాని బెంచ్ తెచ్చి ఉంటే ఇవాళ ఈ మావిగన్ వైబ్రేషన్స్ ఎలా ఉంది సార్ సందీప్ గారు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఉచ్చలపడి ఉంది. అదే కదా సార్ కావాల్సిందే. ఇవాళ మీరు గ్రేటర్ హైదరాబాద్ 7 కార్పొరేషన్లు ఉన్నాయి మీకు చెప్తున్నాను. అంటే 180 కిలోమీటర్ల రేడియస్ లో మనకి వెనకబడిన 10 జిల్లాల్లో 7 జిల్లాలు కలుపుకుని గ్రేటర్ హైదరాబాద్. ఈ మావిగాని అమరావతిని కలుపుకుంటాం గ్రేటర్ అమరావతి. అవతల మచిలీపట్నం పోర్టు, కృష్ణా రివర్ బ్యాంకు, నేషనల్ హైవే కనెక్టివిటీ, సాగరమాల రోడ్డు తీసుకెళ్లి పోర్టుకి వేస్తే 40 కిలోమీటర్ల రేడియస్ లో ఎయిర్పోర్ట్, గన్నవరం. అది కాదు సార్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ అంటే. మాకు కూడా శంషాబాద్ 40 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. ఈ ప్రాస్పెక్ట్ అన్ని దానికి ఎలానే కదా. కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాంగ్ టైమింగ్. ఆ టైం కనుక 2-3 నెలల ముందు కనుక చెప్పుంటే మీకు ఏమైందంటారే ఒక్కొక్కడికి చచ్చిపోతున్నారు. నువ్వు నీ ముసలి బ్యాచ్ అక్కడ కూర్చుని పిసుక్కుని చచ్చుందర్రా మీరు. ఈ పాటికి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది, సాధనాలు లేవు అతని దగ్గర జనాల్లోకి ఇంజెక్ట్ చేయడానికి. మీ దగ్గర సామర్థ్యం లేకపోయినా దాన్ని ఏమంటారంటే జనాల్లోకి తీసుకెళ్లిపోయే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు సాధనాలని, ఆయుధాలను ఉపయోగించి. ఎగ్జాక్ట్లీ. అయితే సార్ ఇక్కడ ఒక విషయం, ఈయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకులు, లేకపోతే జనసేన, బీజేపీ ఇలా ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కామెంట్ చేస్తుంటే అది వేరేలా ఉండేది. కానీ ఒక పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బయాస్డ్ గా లేకుండా న్యూట్రల్ గా ఉండాల్సినటువంటి ఒక మీడియా సంస్థ, లేదా ఒక మీడియా సంస్థ అధినేత, లేదా ఒక జర్నలిస్ట్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఒక పార్టీ వ్యక్తిలాగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? సార్ మీకు ఒక 2 చెప్తాను సార్. ఒకటి చదువు విద్యాబుద్ధులు నేర్పే గురువు. 2 మనకి సమాజంలో ఒక హెచ్చరిక నడవడిక నేర్పే జర్నలిస్ట్. ప్రధానికి ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉంది వెళ్ళొద్దు అని న్యూస్ బ్రేకింగ్ ఇస్తాడు. అంటే మనని సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు. సమాజంలో నడిచే మార్గం గురువు చెప్తే సమాజం హితాన్ని మనకు బోధపరుస్తున్నవాడు జర్నలిస్ట్. ఇద్దరు గురుస్థానాలే. అంచేత వీడికి ఎంత బాధ్యత ఉంటుందంటే ఒక జర్నలిస్ట్ కి ఎదిగిన సమాజాన్ని ముందుకు నడిపించడానికి తన బాధ్యత భుజం మీద ఉంటుంది. అతని భారం అతను పెన్నతో రాసిన, నోటితో చెప్పిన దాన్ని ఎప్పుడైతే నువ్వు ఓవర్టేక్ చేసి సమాజ హితానికి కాకుండా సమాజంలో ఒక అనిశ్చితిని, అలజడిని ప్రేరేపించడానికి నువ్వు చేస్తున్న పని ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇట్ ఈస్ నాట్ టాలరబుల్ ఎట్ ఆల్. బాధ్యత అన్నది ఎలా ఉంటుందంటే భుజం మీద సమాజం ఉంటుంది. ఆ సమాజంలో ప్రతి ఒక్కరిని తన పొద్దున్న పేపర్ చదువుతారు. దేనికి? పరిస్థితులు ఎలా ఉన్నాయో సమాజంలో. నాకు ఇవాళ బస్సులు ఏమైనా స్ట్రైకులు ఉన్నాయా, లేకపోతే ట్రైన్లు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఈ అమెరికా యుద్ధం జరుగుతుంది దాని వల్ల పరిణామాలు మనకేమైనా ఉన్నాయా, గ్యాస్ ఎలాంటి పరిస్థితుల్లో మనకు వస్తాయి, వీటిలన్నిటిలోంచి ఒక అవేర్నెస్ ఇస్తాడు. అలాగే న్యూస్ చూస్తాం. మనం న్యూస్ చూస్తే ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ మనకి, మన పరిస్థితి, మన ఊర్లో ఎలా ఉన్నాం, మనం ఏం చేయాలి అన్నది మనకి మనం ఫ్రేమ్ చేసుకోవడానికి వాడు దిశ ఇస్తున్నాడు. దిశ ఇచ్చే జర్నలిస్టు నువ్వు చేయవలసిన బాధ్యత ఇదే. 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీకు ఏ ప్రాస్పెక్ట్ లో నీకెందుకు సోషల్ ఎలిమెంట్స్ కింద కనబడుతున్నారు? అసలు వాట్ వే యువర్ కనెక్టెడ్ టు ద పాలిటిక్స్? నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని లేదా తెలుగుదేశం భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాను చెప్పు డైరెక్ట్ గా. ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ తెలుగుదేశం. సాక్షి చూడు వైఎస్ఆర్సీపీ వాడు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు అని చెప్తాడు. అలా నేను కూడా తెలుగుదేశం బినామీలు పెడితే నేను బినామీగల్లో ఉన్నానని చెప్పారు. దమ్ముంటారు బయటకు వచ్చి చెప్పరా నేను బినామీని రా చంద్రబాబు నాయుడు గారికి, లేదా లోకేష్ కో ఈ ఛానల్ పెట్టి నేను నాటకాలు ఆడుతున్నాను వెనక నుంచి చిన్నాలు బట్టి, అదే ముసుగు వీరుడు నాటకం అని చెప్పి దమ్ముంటే, లేదంటే మా కులపోలు అందరూ కలిపి నాకు వీరతలకం దిద్ది మెల్ల వీరతాడేసి నాతో పెట్టించారు రైస్ ఛానల్ అని చెప్పి దమ్ముంటే రే బయటకు వచ్చి చెప్పు. నువ్వు దమ్ముంటే నువ్వు పెద్ద బిజినెస్ టైక్ నువ్వు కదా. నేను ఒక సింగిల్ ఎంటిటీ చూపిస్తాను. నా పవర్ ఏంటో నీ పవర్ ఏంటో చూసుకుందా. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఎంత పెద్ద తప్పు అంటే నా భార్యని నేను చూసే కోణం ఎంత కాంట్రడిక్షన్ సార్. నేను నా చెల్లిని చూసినట్టు నా భార్యను చూసి, నా భార్యను చూసినట్టు నా చెల్లిని చూస్తే
నేను మనిషిగా బతుకుతున్నట్ట చచ్చిపోయినట్ట చెప్పండి మీరు ఒకసారి. చచ్చిపోయినట్టే. నన్ను ఎవడో ఈడెవడండి నన్ను చంపడానికి? నన్ను ఎవడు వీడు నన్ను చంపడానికి మనిషిగా? ఇలాంటి విధవను మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? అనవసరంగా జడ్డి విధవలు వెళ్ళి మా టీవీ వాళ్ళని ఎరగొట్టి ఈయన కుమ్మిపడి వద్దు అక్కడ చెప్పు తీసుకొని కొట్టవద్దు 10 మందిలో పెట్టి. సమాజంలో ఉద్రేకపరచడానికి కారకుడు అవుతున్నాడా లేదు సార్? చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఓడిస్తున్నాడు వీడికి అనిశ్చితి క్రియేట్ చేయడానికి. వీడు పిచ్చి పిచ్చి మాటలు మాడితే ఇప్పుడు తెలంగాణ పోలీసులు వీడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అవునా కదా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే వీడు నోటుకొచ్చినట్టు పేలుతాడు. వీడు చేసి చేతలన్నిటికీ పోలీస్ ప్రొటెక్షన్ కావాలా? మళ్ళీ వ్యవస్థ నేను కాపాడాలా? మరి ఆ వ్యవస్థలో మనుషులు ఉంటారు కదా, సమాజం అంటే కదా, సమాజాలు నిర్మించుకునే కదా వ్యవస్థ. సమాజ కట్టుబాట్లు నీకు ఎందుకు లేవురా? గతంలో తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు అనేవారు. ఇప్పుడు భార్యకి చెల్లికి తేడా తెలియని ఇలాంటి సమాస వేధవుల మధ్యలో మనం ఎలా బతుకుతున్నాం? ఇంకా కుటుంబ వ్యవస్థల్ని భంగం చేసి చిన్నాభిన్నం చేయడానికి ఆల్రెడీ కుల ప్రస్తావనలు తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నాడు ఒక పక్కన. ఈ పనికిమాల వేధవులు, ఈ ముగ్గురే దరిద్రులు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కింద నాటకాలు ఆడుతూ ఈ ముగ్గురు యాదవులు చేస్తుంది సమాజంలో అనిశ్చితి. దేని మీద? కులాల మతాల మీద, కులాలు మతాల మీద ఆల్రెడీ నాటకాలు మొదలెట్టారు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థల మీద పడతారు. ఎవరు వీళ్ళు? ఎవరు వీడు? వీడు ఎవడ అసలు? ఆఫ్టర్ ఆల్ ఒక యూజ్లెస్ ఫెలో వీడు. మార్కెట్ లో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక సింగిల్ క్యారెక్టర్. వీడు డిక్టేట్ చేస్తే చేయించుకోవాలి మనం. సమాజ డెకరమును డిస్టర్బ్ చేస్తుంటే వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్? ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.